ఏపీ రాజకీయం మరింత హీటెక్కుతోంది. అమరావతి వ్యవహారం మరో రాజకీయ యుద్ధానికి తెరతీసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఏసీబీ దూకుడు మీదుంది. సిబిఐ దర్యాప్తు జరపాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. నిజాలు నిగ్గు తేల్చాల్సిందే అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఆసక్తికరంగా మారిన అమరావతిపై స్పెషల్ స్టోరీ. అమరావతి భూ సమీకరణ వ్యవహారాలు, దాని చుట్టూ జరిగిన వ్యవహారాలపైన సిబిఐ దర్యాప్తు జరుగుతుందా? ఏసీబీ విచారణ ఎంతవరకు వచ్చింది? ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని కేంద్రం ఆమోదిస్తుందా? ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి మీద రచ్చ జరుగుతూనే ఉంది. రాజధాని కోసం 29 గ్రామాల రైతుల నుంచి 33,500 ఎకరాలు సేకరించిన నాటి ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు తొలి నుంచి విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ రాగానే అమరావతి అక్రమాలకు విచారణ జరిపించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఏసీబీ విచారణ జరుగుతోంది. కొంతమంది నిందితుల్ని కూడా గుర్తించారు. పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని అనుమానిస్తున్న ఏపీ ప్రభుత్వం మొత్తం వ్యవహారంపైన, ఇన్సైడర్ ట్రేడింగ్ పైన సిబిఐతో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. భూ సమీకరణ తర్వాత ప్రపంచ స్థాయి రాజధాని పేరుతో సింగపూర్ కంపెనీతో ఒప్పందాలు, కోర్ క్యాపిటల్ కోసం డిజైన్ల రూపకల్పన, తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మించి పాలన సాగించారు. 4 ఏళ్ల పాటు సాగిన ఈ వ్యవహారం తర్వాత తుది డిజైన్లను ఆమోదించి శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేశారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందే ఈ శంకుస్థాపనలు జరిగాయి. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. తెలుగుదేశం స్థానంలో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ అధినేత జగన్ అమరావతికి జై కొట్టారు. అయితే ఆ తర్వాత భూ సమీకరణలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రతిపక్షం ఆరోపించింది. అధికారంలోకి వచ్చాక ఆరోపణలకు మరింత పదును పెట్టింది. రాజధాని ప్రకటనకు ముందే బినామీ పేర్లతో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున భూములు కొన్నారని భావించిన వైసీపీ ప్రభుత్వం దీనిపై నిగ్గు తేల్చడానికి కేబినెట్ సబ్ కమిటీని వేసింది. అక్రమాలు నిజమేనని మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. దీంతో ఈ కుంభకోణంపై సిబిఐతో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నవారిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, పలువురు టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు ఉన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారించింది. 2014 జూన్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ కొనుగోళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ బినామీగా చెబుతున్న వేమూరి రవి కుటుంబం పేరుతో 62 ఎకరాలు, భార్య, బంధువుల పేర్లతో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కొన్ని వందల ఎకరాలు కొన్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. చంద్రబాబు మంత్రివర్గంలో ఉండి అమరావతి వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన నారాయణ సైతం తన సన్నిహితుల పేర్లతో 55.27 ఎకరాలు కొన్నట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి సైతం బినామీ పేర్లతో 68.6 ఎకరాలు కొన్నట్లు సమాచారం. మరో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం గుమ్మడి సురేష్ పేరుతో 40 ఎకరాలు కొన్నారని, మైత్రి ఇన్ఫ్రా పేరుతో ప్రస్తుత బీజేపీ నేత, నాటి టీడీపీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా 40 ఎకరాలు కొన్నట్లు తెలిసింది. అలాగే జగ్గయ్యపేట దగ్గర హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన బీబీసీ కెమికల్స్ కు 498 ఎకరాలు కేటాయించడంలో కూడా అవకతవకలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో తెలిపింది. తమ మనుషుల ద్వారా భూములు కొనిపించిన తర్వాతే సిఆర్డీఏ పరిధిని దానికి అనుగుణంగా మార్చారని తేల్చింది. 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని, 1989 ఎస్సీ ఎస్టీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించింది. అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని తాము మొదట్నుంచి చెబుతున్నామన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఇది దేశంలోనే పెద్ద కుంభకోణం అన్నారాయన. అందుకే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని తమ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని తెలిపారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తప్పు చేయకపోతే అమరావతి భూములపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయనే స్వయంగా కోరాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. ఈ భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలేదు. అంత పెద్ద కుంభకోణాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజధాని పేరు మీద జరిగింది. ఈ రాజధాని పేరు మీద జరిగినటువంటి కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చి దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కుంభకోణంలో ఏసీబీ ఎంక్వైరీ కేసు కూడా నమోదు చేసింది. ఈ రోజునే ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి ప్రాథమిక ఆధారాలు దొరికాయని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ వేయమని కేంద్రానికి రాసింది చంద్రబాబు నాయుడు గారు. మరి సిబిఐ ఎంక్వైరీ ఎస్, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ లో లేకపోతే, మీ అబ్బాయి లేకపోతే మీకు చెప్పొచ్చు కదా, ఎస్ మా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, మేము చిత్తశుద్ధితో ఉన్నాం, ఎదుర్కొంటాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? అంటేనే అర్థమవుతుంది ప్రాథమికంగా, ప్రైమా ఫేసీగా మీ బంధువులు, మీ తాబేదారులు, కంపెనీదారులు, మీ మంత్రులు అందరూ కూడా ఈ కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నారు అని మనవి చేస్తున్నాం. భూముల కుంభకోణంపై సిబిఐ విచారణ కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మిగిలిన పని పూర్తి చేయడానికి ఏసీబీని రంగంలోకి దింపింది. ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణను ఇతర పార్టీలు సమర్థిస్తున్నాయి. ఒక టీడీపీ మాత్రం కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. పనిలో పనిగా విశాఖలో వైసీపీ నేతల భూముల దందాపై కూడా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. భూముల కుంభకోణంపై సిబిఐ విచారణ కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. మిగిలిన పని పూర్తి చేయడానికి ఏసీబీని రంగంలోకి దింపింది. నాటి ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. దమ్మాలపాటి తీగలాగితే డొంకంతా కదులుతుందనే చర్చ వినిపిస్తోంది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ప్రభుత్వం దానిపై పూర్తి స్థాయి ఆధారాలు ప్రజల ముందు పెట్టే పనిలో బిజీగా ఉంది. ఈ రోజు మాజీ అడ్వకేట్ జనరల్తో పాటు 12 మందికి నోటీసులు ఇచ్చింది. అయితే తనపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ దమ్మాలపాటి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఏసీబీ విచారణను స్వాగతిస్తున్నాయి. నాటి ప్రభుత్వ హయాంలో అమరావతి భూముల వ్యవహారంలో కుంభకోణం నిజమే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. దీనిపై నిజం నిగ్గు తేల్చాల్సిందే అంటున్నారాయన. రైతులకు కనీసం రాళ్ళు కూడా పాతి ఇవ్వలేదు అని అడిగారా మీరు? చంద్రబాబు నాయుడు ఎవరన్నా అడిగారా? అలాగే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రభుత్వాన్ని అక్కడే చేస్తా అన్నాడు, కానీ బయటికి వెళ్ళిపోయాడు. అడుగుతున్నారా? భారతీయ జనతా పార్టీ ఇంత స్పష్టంగా చెప్పింది కదా రాజధాని విషయం. 10,000 అయింది ఎస్ఎఫ్టీకి. ఎవరు దీనికి బాధ్యులు? తేల్చి ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. టెంపరీ రాజధాని కట్టారు, 7,200 కోట్లు ఖర్చు పెట్టారు, 2,500 కోట్లు కేంద్రం ఇచ్చింది, ఒక 500-600 కోట్లు అమరావతికి ఇచ్చింది విడిగా, హడ్కోల్ నుంచి లోన్ ఇప్పించారు. ఈ నిధులన్నీ ఏమైనాయి అనే విషయాన్ని తేల్చవలసింది ఈ ప్రభుత్వం. దాంట్లో వాళ్ళిద్దరు ఎవరి పాత్ర ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ప్రభుత్వం. ఎవరి పాత్ర స్పెసిఫిక్గా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఎగ్జామిన్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏసీబీ దానికి తగ్గట్లుగా చురుకైన ఏర్పాట్లు చేయాలి. ఎవరు దాంట్లో బాధ్యత ఉంటే వాళ్ళని పనిష్ చేయాలి. అయితే వరుస దెబ్బలతో కుదేలవుతున్న టీడీపీ ఈ విచారణల పట్ల ఎలా పోరాడుతుందో చూడాలి. ఇప్పటికే పలు కేసులపై కోర్టులను ఆశ్రయిస్తున్న టీడీపీ ఏసీబీ విచారణపై ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఇదంతా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు తప్ప అక్కడ ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదంటున్నారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. గత సంవత్సరం మీద 6 నెలలుగా మరి ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఏదో జరిగిపోయింది, రాజధానిలో జరిగిపోయిందని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సంవత్సరం 6 నెలలుగా ఇదే కార్యక్రమం చేసి ఏదో జరిగిపోయింది రాజధాని అని చెప్పి ప్రజలు మభ్యం పెట్టినాకే అనేక ప్రయత్నాలు చేశాడు అని ఎంక్వైరీ కూడా వేశారు. ఎంక్వైరీ చేసినా అది ఎక్కడ కూడా మరి పట్టుకోలేని పరిస్థితిలో వచ్చింది. మరి రోజు ఏదో చెయ్యాలి, మరి ఇలాంటి వ్యతిరేకత వచ్చింది ప్రజల మీద అని చెప్పి ఉద్దేశంతో మరి తెర మీద తీసుకొచ్చి ఈవేళ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వైసీపీ పెద్దలు మరి ఇలా మరి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున
భూములు కొట్టడం జరిగింది. మరి చాలా మంది పెద్దలు ఉన్నారు అందులో విశాఖలోని. దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని చెప్పి అడుగుతున్నాను. ప్రభుత్వం ముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు కొన్నాడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున భూములు కొనడం జరిగింది. దాని మీద మరి ఎందుకు ఇలా మాట్లాడకుండా ఏదో సంవత్సరంన్నర అయిపోయినా రాజధాని మీద పట్టుదలగా రాజధాని పోటీ చేయాలనే ఆలోచనతోటి మరి ఏదో ఒక బురద చల్లాలి, ప్రభుత్వం మీద పెద్దల మీద తెలుగుదేశం మీద బురద చల్లాలి, తెలుగుదేశం నాయకులు కేసులు పెట్టాలనే ఆలోచన తప్పించి రెండోది కనపడే పరిస్థితి కనపట్లేదు. ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ పై విచారణను స్వాగతిస్తున్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్ లో ఎవరి పాత్ర ఉన్నా వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నాయి వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాష్ట్ర హైకోర్టు ఈ విచారణ కొనసాగించి ఇన్సైడ్ ట్రేడింగ్ని బట్టబయలు చేసేదానికోసం, ప్రజలకందరికీ ఏం జరిగిందో తెలియజేసేదానికోసం పూనుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యొక్క వాదన ఏమిటారంటే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఒక ఫిర్యాదు వెళ్ళింది హైకోర్టుకి. దానికి సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు యొక్క మందలింపు సరైంది. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినా, అవకతవకలు జరిగినా వాళ్ళు ఏ పార్టీ వారైనా ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టబద్ధంగా దాన్ని కంట్రోల్ చేయకుండా చేయమడుతూ ఉన్నాం. అట్లాగే ఈయన విశాఖపట్నం పోయి వచ్చాను. విశాఖపట్నంలో రైతుల గుంపు వచ్చాను కలిసింది. మా దగ్గర భూములను లాక్కపోతున్నారు సార్, పనిలో పని ఆ విశాఖపట్నం మీద ఆరోపణలపైన కూడా ఆ ఎంక్వైరీ చేయమని కోరుతా ఉన్నాం. మొత్తంగా ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఏసీబీ కేసు, సిబిఐ కేసులతో ఎటువంటి ఆసక్తికర పరిణామాలు జరుగుతాయో చూడాలి.